గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నేను కృష్ణనగర్లో రూమ్ రెంట్కి ఉండేవాడిని కదన్నా, సీనన్న దగ్గర పనిచేసేటప్పుడు చెప్పాను ఇంతకుముందు నేను హైపర్గా ఉండేవాడిని. అంటే నా చుట్టూ వాళ్ళంతా ఆహ్లాదంగా ఉండాలని ఎవరినో గెలకడం, ఏదో చేయడం, చిన్న నవ్వుకోవడం. సో మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాళ్ళం, కింద ఉండేవాళ్ళం గ్రౌండ్ ఫ్లోర్లో. మా పై ఫ్లోర్ ఓనర్స్, ఆ పై ఫ్లోర్ బ్యాచులర్స్, ఈ పక్క బ్యాచులర్స్. నేను ఉన్న రూమ్లోనే తిరిగేవాడిని అనమాట. సరదా వాళ్ళు వచ్చేవాళ్ళు, వేణు వచ్చిందంటే చిన్న హడావిడి అలా ఉండేది. అలా ఉంటున్న టైంలో సీనన్న దగ్గర మానేశాక చిన్న డిప్రెషన్కి వెళ్ళిపోయాను. చాలా క్లోజ్ రిలేషన్ ఒకటి కట్ అయ్యి బయటకు వచ్చాను. రూమ్ రెంట్ల ప్రాబ్లమ్స్, నేను డబ్బులు పంపించేవాడిని అని చెప్పాను కదా ఇంటికి. సో మెయింటెనెన్స్ కష్టం అయిపోయింది. ఏమో మానేశాను, ఏంటి మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర అసిస్టెంట్గా చేయడం నాకు ఇష్టం లేదు, యాక్టర్గానే చేయాలి. నా డిప్రెషన్లో ఊరికి అలా రూమ్లో కూర్చొని సైలెంట్గా ఉండేవాడిని. సో మా రూమ్ పక్కనే కొత్తపల్లి శేష్ గారు రూమ్. ఓకే, నేను 6 నెలలు ఉన్నాను కానీ ఆ రూమ్లో ఎవరున్నారో మాకు తెలియదు. అంటే శేష్ గారు ఆయన జర్నలిస్టు, ఎప్పుడు అలా బ్యాచ్తో లేట్ నైట్ వరకు కూర్చోవడం, పొద్దున 12 గంటలకు లేవడం, ఈలోపు మేము షూటింగ్ లేవడం పట్టించుకునే వాళ్ళం కాదు. నేను పాటలు పాడేవాడిని, అంటే రచ్చరచ్చ చేసేవాడిని, నాకు కింద నుంచి మీదికి రచ్చరచ్చ చేసేవాడిని, పాటలు పాడేవాడిని, ఎనర్జీగా ఉండేవాడిని. ఆయన నన్ను అబ్జర్వ్ చేసేవాడంట. ఆయన ఎవరో నాకు తెలియదు, నన్ను అబ్జర్వ్ చేసేవాడంట. వన్ ఫైన్ డే నేను ఇలా డల్గా కూర్చుంటున్న పీరియడ్లో ఆయనే వచ్చాడు. ఏం తమ్ముడు బాగున్నావా? బాగానే ఉన్నాను, మేము పక్క రూమ్లో ఉంటాం బాబు. అవునా అన్న, రండి. ఏం డల్గున్నావు? ఏం లేదు సార్, డల్ ఏం లేదు, ఏం పని లేదు, ఖాళీగా కూర్చున్నా అంటే. అప్పుడు ఆయన చెప్పాడు, నేను బాగా అబ్జర్వ్ చేస్తాను, నువ్వు పాటలు పాడుతూ అది చేస్తూ ఇది చేస్తూ లొల్లి చేస్తూ, ఏంది ఇంత డల్ కూర్చున్నావు, ఏంది ప్రాబ్లం అంటే. ఏం లేదన్నా, సీనన్న దగ్గర పనిచేసేటోని చిన్న ఏదో ఇష్యూ అయింది, బంద్ చేసిన. ఏం చేయాలి ఖాళీగా ఉంటున్నా, పిచ్చిలేసిపోతుంది, ఏం చేయాలి అర్థమవుతలేదు, అందుకే అంతకుమించి డల్ ఏం లేదు. ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే, యాక్టర్ అవుదాం అనుకుంటున్నా అన్న. తప్పలేదు, చెయ్యి అంటే ఈ రోజుల్లో ఏం చేస్తాం, ఎట్లా చేస్తాం, అది చిన్న టెన్షన్ అన్న, రూమ్ రెంట్లు కట్టాలి, అది ఇది. చెయ్యి తమ్ముడు, ఏం కాదు, చేస్తే అదే వస్తుంది అని అన్నాక ఇంకా ఫోటోలు దిగాలి ముందు కానీ కృష్ణనగర్లోకి వెళ్ళి 4-5 ఫోటోగ్రాఫ్స్ దిగాను. ఫోటోగ్రాఫ్ దిగిన తర్వాత ఈ ఆఫీస్కి వెళ్ళాల, ఎట్లా చేద్దాం భయం కదన్న, ఎట్లా వెళ్ళాలి, నాకు అప్పుడు పర్ఫార్మెన్స్ చేయాలి, ఏంది ఇది అసలు కరెక్టేనా, మంచిగా అసిస్టెంట్కి వెళ్తే ఇంకా డబ్బులు వస్తాయి, ఎట్లా కాదు యాక్టర్ అవ్వాలి. ఆ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఆయన ఒకసారి తేజ గారిది జై అనే కొత్త సినిమా తీస్తున్నారంట, చిత్రాంజలి మ్యాగజైన్లో ఆయన పనిచేసేవాళ్ళు, మా మ్యాగజైన్లో వస్తుంది, ఒకసారి అప్లై చేయి తమ్ముడు అన్నాక ఫోటోలు దిగి, అన్న ఇట్లా దిగిన అన్న అంటే కొంచెం చనివేరు పడింది, మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఓకే, ఇట్లా దిగినట్టు ఆయనే తీసి ఇది పంపుదాం అని ఆయనే రాసి, ఆయనే ప్యాక్ చేసి ఆయనే పంపాడు. పంపిన తర్వాత ఒక 2 నెలల దాకా కాల్ రాలి, ఆడిషన్ కాల్. ఆ 2 నెలల గ్యాప్లో ఎలా ఉంటుంది, ఆయనే రోజు నాతో మాట్లాడడం, రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక నన్ను బయటికి తీసుకెళ్ళి ఒక కప్పు కచూరు, ఎగ్ పఫ్, ఏదో స్నాక్స్ తిని నాతో 2 గంటలు మాట్లాడి, వెళ్ళేటప్పుడు 20 రూపాయలు పెట్టి వెళ్ళేవాడు. నాకెందుకన్నా, ఉంచుకో తమ్ముడు సరదాగా, ఏముంది. నాకు అప్పుడే వండర్ బాయ్ అని పిలిచేటోడు ఆయన, వండర్ బాయ్ అనేవాడు ఆయన. ఆయన నాకు పెట్టిన నిక్ నేమ్ వండర్ బాయ్. ఇప్పటికి వేరే ఉన్నాడు, వండర్ బాయ్ ఎక్కడ అంటాడు. అట్లా 2 నెలల తర్వాత కాల్ వచ్చింది. కాల్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయ్యాను. నాకు కాల్ వచ్చిన టైంలోనే ఆ సునీల్ శెట్టి క్యారెక్టర్ నేను చేసింది. ఆ క్యారెక్టర్ ఆడిషన్ కోసమే ధనరాజ్ వచ్చాడు, చంద్ర వచ్చాడు. అప్పుడు వాళ్ళు నాకు ఎవరో తెలియదు. అదే అక్కడ కలిస్తే నేను ఆడిషన్ అంటే అప్పటికి సీనన్న దగ్గర పని చేయడం వల్ల నాకు కొంచెం అవగాహన వచ్చింది, ఏం చేస్తే బాగుంటుంది. ఇంకా మిగతా వాళ్ళందరూ ఏదో సినిమా డైలాగ్ చెప్పడం, ఏదో చేయడం, నేను అట్లా కాకుండా ఒక 6-7 రకాల ప్రిపేర్ అయ్యాను. కామెడీ చేయమంటారు, కామెడీ చేయాలి. ఎమోషన్ చేయమంటారు, అంటే ఎమోషన్ ఒక సీన్ ప్రిపేర్ అయ్యి. ఫైర్ చేయమంటారు, ఫైర్ ఒకటి ప్రిపేర్ అయ్యాలి. తేజ గారు తెలంగాణ క్యారెక్టర్ పెడతారు, తెలంగాణ లేదని ఒకటి చేయాలి అని తెలంగాణ ఒకటి ప్రిపేర్ అయ్యి. ఏదైనా అద్భుతం చేయవా, కొత్తగా ఉండాలి అంటారేమో, అంటే ఆ ఉగ్గు కథతో ఒకటి మిమిక్రీ క్యాసెట్ ఉండేది. ఉగ్గు కథ క్రికెట్ కామెంటరీ ఎలా చెప్తాడు, అది. ఇలా అన్ని రకాల ప్రిపేర్ అయ్యాలి. సో వాళ్ళు ఏది అడిగినా ఫట్ట చేసేసరికి ఒకసారి చిన్న ఏంది, మిగతా వచ్చిన పిల్లలందరూ ఏదో చిన్న డైలాగ్ చెప్పడం, బెదురు చూపులు ఇవ్వండి. నేను ఇన్ని రకాలు చేసేసరికి సంథింగ్ ఉన్నాడు, నువ్వు పక్కన కూర్చోమా అని అందరినీ పంపించేసి, మళ్ళీ నన్ను స్పెషల్గా ఇంటర్వ్యూ చేసి మళ్ళీ కూర్చోమని చెప్పి అదే రోజు తేజ గారికి పిలిపించి, బాగా చేస్తున్నాడు సార్ చూడండి అంటే, ఆయన ముందు చేస్తే బాగున్నాడు పేరు రాసేయండి అన్నారు. అన్న తర్వాత అయిపోయినాక అప్పుడు
ధనరాజు అక్కడెక్కడే పరిచయం అవ్వడం. అప్పుడు ఫోన్ లేవు కదన్న, అప్పుడు రిలయన్స్ మొబైల్ అది అక్కడ పరిచయం అయ్యారు. అంతే హాయ్ హాయ్ హలో అండి, హలో భయ అయిపోయింది. కట్ చేస్తే సెకండ్ ఆడిషన్ కాల్ రావడానికి మళ్ళీ 1 month పట్టింది. ఎలా ఉంటుంది ఈ గ్యాప్లో? నాకు ఆడిషన్ అయిపోయింది, నేను అగ్రిమెంట్ సైన్ చేసిన ఓడంటాడు, షూటింగ్ స్టార్ట్ అయిందని ఓడంటాడు. ఈ టెన్షన్ వస్తుందా రాదా? ఈ ఫస్ట్ పీరియడ్ కదా అది. పక్కన పని లేదు, ఏం చేస్తున్నావో తెలియట్లేదు, లేస్తున్నాం తింటున్నాం పంటున్నాం. అటువంటి టైంలో డైలీ అని శేషు గారు రావడం, సాయంత్రం తీసుకెళ్ళడం, 20 రూపాయలు జేబులో పెట్టడం, ఆ ఎంకరేజ్మెంట్ ఇవ్వడం. 1 fine day కాల్ వచ్చింది, మళ్ళీ ఆడిషన్ చేశారు, సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసినాక ఫిలిం సిటీకి రావాలమ్మా, బట్టలు చదువుకో 1 fine day అని చెప్తే నేను మొక్కుకున్నాను అనమాట చిలుకూరుకి. నాకు అవకాశం రావాలని మొక్కుకున్నా. అవకాశం వచ్చింది. శేషు గారే పాపం పొద్దున బండి మీద తీసుకెళ్ళి మొత్తం చుట్లు తిప్పించి, మొత్తం ఆయనే, రూమ్ రెంట్ మొత్తం ఆయనే. రేపు షూటింగ్ వెళ్ళాలి ఫిలిం సిటీ, రెడీ అయినా పోయినంటే రెడీ అయినా కొంచెం డల్ కొన్నావు. ఏది డల్ కొన్నావు అంటే, కాదన్నా ఒక 30-40 రోజులు అంటున్నారు, 2 డ్రెస్లో 3 డ్రెస్లో ఉన్నాయి, మా బట్టలు లేవు అంటే. కంపెనీ కాస్ట్యూమ్ ఇస్తారు కానీ నా క్యారెక్టర్ కాస్ట్యూమ్ ఇచ్చేంత క్యారెక్టరా కాదా, నీయే కాస్ట్యూమ్ వేసుకుంటే లేవన్నా అంటే, అప్పటిదప్పుడు 1500 వాళ్ళ ఫ్రెండ్ని అడిగి స్వప్నంలో కాంప్లెక్స్కి వెళ్ళి ఒక 5 డ్రెస్సులు కొని పొద్దున్నే లేపి స్నానం చేయించి లాగే దర్దించి గుడికి తీసుకెళ్ళి దండం పెట్టించి ఆఫీస్లో దించొచ్చాడు. అక్కడ నుంచి షూటింగ్ టైంలో కూడా ఎవ్రీ 10 daysకి వచ్చేవాడు. ఏం చేస్తున్నావు, తప్పు చేస్తున్నావా, ఏం చేస్తున్నావు, తిరుగుతున్నావా, ఎట్లుంటున్నావు, ఏం సీన్లు జరిగినాయి అని ఎవ్రీ 10 daysకి వచ్చి 100-200 జేబులో పెట్టి. ఇంకా నాకు ఎవరు లేరు, ఆయనే, ఖర్చులు మొత్తం ఆయనే. సో ఇంకా నేను ఎప్పుడు దేవుడు ఇచ్చిన అన్నయ్య అంట నాకంటే ఎప్పుడు. అందుకే నేను దేవుడిని ఎక్కువ నిందించను. చిత్రసీని దగ్గర పని ఆగిపోయిన తర్వాతే దేవుడే పంపించాడు ఇతన్ని నాకు ఎంకరేజ్ చేయడానికి, నాకు సపోర్ట్ చేయడానికి, గుండె నెంబర్ ఇవ్వడానికి. ఈయనతో ఇప్పుడు ఎవరో సంబంధం లేడన్న, ఆయన వచ్చి నాకు ఇంతెందుకు చేయాలి, రోజు బాధ్యతగా వచ్చి రోజు సాయంత్రం తీసుకెళ్ళి టిఫిన్ పెట్టించి డబ్బులు ఇచ్చి షూటింగ్ జరిగే ప్రాసెస్లో రెగ్యులర్గా వచ్చి, ఇంకా ఆ తర్వాత జై రిలీజ్ తర్వాత మంచి పేరు వచ్చింది, రెగ్యులర్గా బిజీ అయ్యాను. మున్నా రిలీజ్ అయిన తర్వాత కూడా నేను శేషు గారు ఒకటే రూమ్ ఉండేవాళ్ళం. మున్నా తర్వాత కూడా నా రూమ్ రెంట్ కట్టనిచ్చేవాడు కాదు, ఒక్క పైసా నేను ఇచ్చేవాడు కాదు. ఇప్పటిదాకా నా రూపాయి ఒక్క తినలే ఆయన. సో అప్పటి నుంచి 1 రూపాయి అంటాడు అంతే. నేను అన్న ఆయన అది. మున్నా నేను డబ్బులు సంపాదించిన టైంలో కూడా రూమ్ రెంట్ కట్టనిచ్చేవాడు కాదు. ఇప్పుడు బ్యాచిలర్ ఉంటే తలా 500-1000 చేసుకుంటాం, ఫుడ్ పెట్టనిచ్చేవాడు కాదు. ఓకే. ఇప్పుడు ఆయన పాపం దేవుడి దేవల్ల మంచిగా ఉన్నాడు ఆయన. వాళ్ళ ఆవిడ జడ్జి, ఆవిడ ఇప్పుడు నల్గొండ సైడ్ కోర్టుకు జడ్జి, ఆవిడ చక్కగా ఉంటాడు. ఇప్పటికీ నేను రిక్వెస్ట్ చేశాను, నేను నీ ద్వారా పుట్టినా, నీ ద్వారా వచ్చిన ఈ పుట్టుక, సినిమా పుట్టుక నీవి ఎంకరేజ్మెంట్ వల్ల ఒక్కసారి నా ఇంటికి రావని. ఇప్పుడు నాకు సొంత ఇల్లు ఉంది, కారు ఉంది, వదిన పిల్లలు తీసుకొస్తారు, రండి అన్న అంటే ఇప్పటికి రాలా, వస్తా అంటాడు. ఏ ఇష్యూ జరిగినా ఇమ్మీడియట్లీ ఫోన్ చేస్తాడు. ఇప్పుడు నాకు మొన్న గొప్పగా అనిపించిన విషయం ఏంటంటే, మొన్న బ్యాడ్ ఇన్సిడెంట్, విజయ్ సూసైడ్ జరిగింది. 2 రోజులు అందరం డిప్రెషన్లో ఉన్నాం. ఏం చేస్తామన్నా డిప్రెషన్ కాకుండా, అంటే బ్యాడ్ ఇన్సిడెంట్. ఆ జరిగిన ఇష్యూ రోజు రాత్రి 11 గంటలకు ఫోన్ చేశాడు శేషు. అన్నా చెప్పండి తమ్ముడు ఇట్లా అయిపోయింది విజయ్, నీకు తెలుసంటే తెలుసన్నా, ఏం చేద్దాం పాపం వాడు అలా అయిపోయాడు, కర్మ అన్న అమ్మ అని బాధపడుతుంటే అతని ఫీలింగ్ ఏంటి, నువ్వు ఏదైనా నీకు పిచ్చి వేషాలు వేయకు అన్నున్నాడు. ఏ ప్రాబ్లం ఎక్కడన్నా రాంగ్, నాకేం చెప్తున్నావు చెప్తున్నా, నువ్వు ఎక్కడో తిరుగుతుంటావు కదా, రాంగ్ డిసిషన్ ఎక్కడ తీసుకోవద్దు, నువ్వు ఏదైనా చేస్తే నా మీద ఒట్టే అని ఫోన్ చేశాడు. అదే అందుకే నేను దేవుడు ఇచ్చిన అన్న అంట. ఒక పైసా ఎక్స్పెక్ట్ చేయలే నా దగ్గర నుంచి, 1 రూపాయి నేను పెట్టిన తిండి తినలే. సో నాకంటే నేను కరెక్ట్ ఒక మంచి సీనియర్ దగ్గర మంచి ఫ్లోలో మంచి సరదాగా వెళ్ళిపోతున్న టైంలో చిన్నగా బయటికి వచ్చి డిప్రెషన్లో ఉన్న టైంలో సంబంధం లేని వ్యక్తి వచ్చి నాతో అలా ట్రావెల్ చేసి బిజీ యాక్టర్ అయ్యేంత వరకు ఉండి వెళ్ళిపోయాడు. సరే ఓకే. ఆయనకి ఏమన్నా ప్రొఫెషనల్గా నీ సైడ్ నుంచి ఏమన్నా హెల్ప్ చేసి అడిగాడా, నువ్వు చేసే ప్రయత్నం చేసావా ఏమన్నా? డెఫినెట్లీ ఎప్పటికైనా చేస్తా, కానీ ఇప్పటివరకు అడగల. ఒకసారి ఆయన ఖమ్మంలో షార్ట్ మూవీస్ కాంపిటీషన్ పెట్టాను తమ్ముడు, నువ్వు గెస్ట్గా రావాలంటే వెళ్ళాను. ఓకే. దాని తర్వాత నన్ను ఎప్పుడైనా అడగలే ఆయన. బేసికల్గా అడిగితే డెఫినెట్లీ ఎప్పటికైనా చేయడానికి ముందుంటాను. సరదాగా నీ ఫోన్లోంచి ఇప్పుడు శేషికి ఫోన్ చేద్దాం, వీడియో కాల్. ఎస్ నువ్వు చూడు, నేను మాట్లాడతాను. మీరు మాట్లాడతారా? సరే ఇది
హాయ్ శేషు. హలో శేషు నేను హలో నేను శేషు. అన్నా అన్నా ఎవరు ఫ్రాంక్లీ విత్ టిఎన్ఆర్ గారు నమస్తే. వేణు ఫోన్లోంచి చేస్తున్నా. అన్నా మీరేంటి అన్ఎక్స్పెక్టెడ్ గా ఫోన్ చేశారు వేణు ఫోన్ తర్వాత? ఏం లేదు, ఇంతకుముందు ఇంటర్వ్యూలో వేణుని ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఇప్పుడు నా 93rd ఇంటర్వ్యూ వేణుతో చేస్తున్నాను. దాంట్లో నీ టాపిక్ చాలా గొప్పగా చెప్పాడు వేణు. అందుకనే సరే ఒకసారి నిన్ను ప్రేక్షకులకి పరిచయం చేద్దామని ఫోన్ చేశాను అంతే. థ్యాంక్స్ అన్న, మీ ఇంటర్వ్యూలన్నీ నేను రెగ్యులర్ గా నాకు నోటిఫికేషన్స్ వస్తుంటే అద్భుతంగా చేస్తున్నారు. అద్భుతం. వేణు అనేది ఒక ఆత్మీయ బంధం అన్న, దేవుడిచ్చిన బంధం తమ్ముడు. నిజంగా అతను ఇంకా నా గురించి చెప్పడం అనేది అతని మంచితనానికి నిదర్శనం. ఫస్ట్ టైం ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం అతను సక్సెస్ఫుల్ స్టార్టింగ్ చేసేటప్పుడు కెరీర్ స్టార్టింగ్ లో ఒక టీవీలో ఇంటర్వ్యూ ఇస్తే అలా సడన్ నీ పేరు చెప్పాడు అని చెప్పేసి నా పేరు చెప్పడం టీవీలో ఏంటి అనేది చెప్పేసి, అది నిజంగా మీ కెరీర్ లో కానీ నా కెరీర్ లో కానీ చాలా మందికి హెల్ప్ చేస్తుంటాం అన్న. అది దేవుడిచ్చిన సాయిబాబా అయ్యప్ప స్వామిని నమ్ముతాను. సో అలాగే హెల్ప్ చేశాను తప్ప ఇతను గుర్తించి మనకి గుర్తు పెట్టుకుని ఇలా చెప్తాడు గొప్పగా చెప్తాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది నిజంగా టోటల్ క్రెడిట్ టు టోటల్ తమ్ముడు వేణుకి. ఎందుకంటే చాలా మందికి హెల్ప్ చేశాం కానీ అతను గుర్తు పెట్టుకుని ఇప్పటికీ కూడా ఒక దేవుడిచ్చిన అన్నలా గుర్తు పెట్టుకుని నన్ను ఇంకా చెప్తున్నాడంటే గ్రేట్. ఈ స్థాయిలో ఇంత పెద్దగా ఎదిగిన తర్వాత కూడా ఇంకా నన్ను గుర్తుపెట్టుకున్నాడు. నన్ను కానీ మన చిత్రసీను కానీ అలాగా అతను ఎప్పుడు తను ఎక్కిన మెట్లను మర్చిపోలేని గొప్ప వ్యక్తి వేణు అన్న. గుడ్. అవును. ఏంటి అసలు వేణులో నీకు నచ్చింది ఏంటి? అసలు చాలా మంది హెల్ప్ చేసి ఉంటావు కదా, వేణును ఎందుకు అంత దగ్గర తీయాలనిపించింది? ఏంటి అతనిలో నచ్చిన విషయం ఏంటి నీకు? వాస్తవానికన్నా నేను కృష్ణానగర్ పక్కన ఎల్ఎన్ నగర్ లో ఉండేవాడిని 2001-2002 ఆ టైంలో. అప్పుడు నేను చిత్రాంజలిలో ఫిల్మ్ జర్నలిస్ట్ గా చేసేవాడిని అన్న. నన్ను నాయన ఎలాగే వీళ్ళని అందరిని ఎంకరేజ్ చేశాను. నన్ను త్రినాథ్ పెదిరెడ్ల గారని ఒక ఫిల్మ్ జర్నలిస్ట్ ఎంకరేజ్ చేశారు. తర్వాత ఎన్టీవీకి వస్తే లక్ష్మీనారాయణ అన్న ఎంకరేజ్ చేస్తున్నారు. అప్పుడు నేను చిత్రాంజలి ఫిల్మ్ జర్నలిస్ట్ గా చేస్తున్నప్పుడు నేను రూమ్ కు వచ్చి నైట్ 8:30-9 డిన్నర్ తీసుకునే టైంలో పక్క నుంచి ఒక మంచి పాట, నాకు నచ్చిన పాట ఒకటి పాడే కంట వినిపించేది మంచిగా. ట్యూనింగ్ లో మంచి మీటర్ లో పాడేవాడు. అదేంటంటే మిడిసి పడే దీపానివి ఎగసి పడే కెరటానివి దరికి చేరుకోవు. ఈ పాట వినిపించేది అద్భుతంగా. ఎవరాని ఆరాధిస్తే ఈ వేణు తమ్ముడు పాడినట్టు తెలిసింది. అతను పిలిపించుకుని మళ్ళీ పాడు అనేది ఆ పాట మమ్మల్ని కలిపింది అనమాట. ఇలాగా తన స్టోరీ అంతా చెప్పేవాడు. చిత్రసీన్ గారి దగ్గర మానేశాను అది ఇది, నేను ఆర్టిస్ట్ అవ్వాలనుకుని. ఎందుకో అతను ఆర్టిస్ట్ అవుతాడనేది నాకు కనపడిపోయిందన్న. అంటే మనం చూస్తే కనిపెట్టచ్చు కదా ఒకరిని, వీడవుతాడు వాడవుతాడు అని చెప్పి. అలాగే ఇతన్ని చూస్తే డెఫినెట్ గా కమెడియన్ అయ్యే లక్షణాలు ఉన్నాయని చెప్పేసి అనుకుని అతనికి వాస్తవానికి అతను ఇంతవరకు చెప్పాడు, నేను ఇప్పుడు ఫస్ట్ టైం చేస్తున్నాను, ఆ ఫోటో కూడా నేనే తీపిచ్చి ఆ చిత్రాంజలిలో అప్పుడు తేజ గారు జై సినిమా కోసం చిత్రాంజలిలోనే కూపన్స్ వేసేవారు. ఆ కూపన్ నేనే నింపి అన్న మీరే నింపండి అన్న అని నేనే నింపి ఆ ఫోటోలు పంపిస్తే అక్కడ అదరగొట్టాడు. ఆయన పేరు కాస్టింగ్ డైరెక్టర్ రామనాథన్ గారు సంథింగ్ ఉన్నారు. ఆయన ఇతని నటనకి ఫిరా అయిపోయాడు. అంత డిఫరెంట్ గా, అంటే ఇతనిలో ఒక అందరూ వెళ్లే పోగళ్ళ కన్నా ఒక డిఫరెంట్ అప్రోచ్ ఉండేది ఎప్పుడు కూడా. ఒక కామెడీ తీసుకున్న ఒక డైలాగ్ చెప్పినా, ఒక యాక్సెంట్ చెప్పినా, అరే ఇతనిలో ఏదో ఉంది అంటే. జనరల్ కామెడీ చేస్తారు, ఇతను కొంచెం యాక్సెంట్ మిక్స్ చేసి కొంచెం డైలాగ్ డెలివరీ కానీ అది బాగా చేసేవాడు. అట్లా ఫస్ట్ ఎంకరేజ్ చేస్తే నేను ఇతను ఆ సినిమాకి సెలెక్ట్ అవ్వాలని నేను చిలుకూరు బాలాజీ స్వామికి మొక్కా. ఇతను తీసుకొస్తాను సెలెక్ట్ అయితే అని చెప్పేసి. నాకు అప్పుడు హీరో బుక్ ఉండే, ఇప్పుడు కాస్ట్లు ఇవన్నీ వచ్చాయి కానీ అప్పుడు హీరో బుక్ ఉండే. ఆ హీరో బుక్ 3 గేర్ శక్తి మీద నేనే ఆకాల దగ్గర కూర్చోబెట్టుకుని ఇద్దరం వెళ్ళి చిలుకూరు టెంపుల్కి వెళ్ళి ఫస్ట్ అతను రేపు 2-3 రోజులకి షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది. ఆ షూటింగ్ వెళ్తాడనగా నేను తీసుకెళ్ళి మీ ఇద్దరం ముఖ్యం స్వామి
స్వామి దయ వల్ల, భగవంతుడి దయ వల్ల అతను పెద్ద స్థాయికి ఎదిగాడు. నాకు దేవుడిచ్చిన తమ్ముడు లాగా అతను జీవితాంతం ఉంటాడు ఎప్పటికీ. నేను అతనికి నాకు ఇద్దరు ఉంటాం. ఇతని ద్వారా కూడా చాలా మంది పైకి తీసుకొచ్చాడని అది మర్చిపోలేదు ఎప్పుడు. ఈ హెల్పింగ్ నేచర్ మన దగ్గర నేర్చుకుని అతను కూడా చాలా ఈ జబర్దస్త్ లో కానీ చాలా తెలియకుండా చాలా మందిని ఎంకరేజ్ చేశాడు. అది నాకు నచ్చిన విషయం. అవును, అతని నుంచి నువ్వు ఎప్పుడు మరి ప్రొఫెషనల్ హెల్ప్ ఎప్పుడు కోరుకోలేదా? ఏ విధమైన ప్రొఫెషనల్ హెల్ప్ ఎందుకు కోరుకోలేదు? ఇప్పుడు లేదన్నా, ఎప్పుడు నేను ఎందుకంటే అతను వెళ్తున్న దారిలో మనం అతన్ని అది చేస్తే మనం ప్రతిఫలం ఆశించి చేసినట్టు అవుతుందని నేను ఎప్పుడు తీసుకోలేదు హెల్ప్. కనీసం ఇంటికి పిలిచినా పోవట్లేదంట. అది విషయం ఏంటంటే అప్పుడు నేను గృహప్రవేశం అప్పుడు మెదక్లో ఉండాను. మా మిస్సెస్ గవర్నమెంట్ జాబ్, అందుకని మెదక్లో ట్రాన్స్ఫర్ అయ్యేటప్పటికి వాస్తవానికి మనసుంటే మార్గం ఉంటుంది. కాకపోతే అప్పుడే చిన్న బిడ్డ నాకు అప్పుడు సెకండ్ బర్త్ అయింది, సెకండ్ చైల్డ్ పుట్టింది. ఇదిలో ఉండగా పిలిచాడు. మేము ఆ మైలులో ఉండి ఇక రాకూడదు అని చెప్పేసి అంటే సిచ్యువేషన్ డిమాండ్ చేయలేదు. కానీ ఎప్పుడు అంటాడు, అన్న వదిన పిల్లలు తీసుకుని నువ్వు రా అన్న, నీ వల్లనే ఇట్లా అయ్యాను, ఇంత ఒక స్థాయికి వచ్చాను, అది ఇది అని గొప్పగా చెప్తాడు. ఖచ్చితంగా అతని ఇంటికి వెళ్తాం. అతని వాళ్ళ అమ్మగారు అంటే నాకు బాగా ఇష్టం. వాళ్ళ అమ్మగారు కానీ అశోక్ అన్న ఎక్కువ ఉండేది, మీరు సపోర్ట్ ఉండాలన్న అది ఇది అని చెప్పేవాడు. బాగా బ్రదర్స్ సపోర్ట్ తర్వాత బాగా లభించింది. ఇక అమ్మని మించిన దైవం లేదు. అమ్మని బాగా చూసుకుంటున్నాడు కాబట్టి అమ్మని నాన్నని ఎవరైతే బాగా చూసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా లేట్ అయినా కానీ స్టాండర్డ్ లైఫ్ వస్తుందన్న. ఖచ్చితంగా వేణువు ద్వారా అది నేర్చుకోవాలి. ఇప్పటికీ అమ్మ అంటే ప్రేమ, అమ్మతనం గురించి గొప్పగా పాట కూడా చిత్రీకరించాడు. అది కూడా చాలా హార్ట్ టచింగ్ గా ఉంది. అది మీరు అన్నట్టు వెళ్ళకపోవడం నా పొరపాటే. ఈ సందర్భంగా మన ఐ డ్రీమ్ ఫ్రాంక్లీ విత్ టిఎన్ఆర్ అన్న ప్రోగ్రాం ద్వారా నేను తనకి క్షమాపణ చెప్తున్నా. ఖచ్చితంగా తమ్ముడు నేను వదిన పిల్లలు తీసుకుని ఒకసారి మీ ఇంటికి వస్తాం. తప్పకుండా. థ్యాంక్ యూ శేషు. అండ్ ఓకే, నీలో ఇంత విశాల హృదయం ఉన్నదని నాకు ఈరోజే వేణు ద్వారా తెలిసింది. వెరీ నైస్. మన ఫ్రెండ్షిప్లో ఎప్పుడు ఈ యాంగిల్ నాకు తెలియదు. కలుద్దాం శేషు ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వేణుకి ఈ సంవత్సరం ఇంకా ర్యాకింగ్ కావాలని, ఇంకా గొప్ప కెరీర్ రావాలని కోరుకుంటున్నాను అన్న. అలానే మీ గుడ్ అండ్ బ్యాడ్లీ అది ఉంది కదా, గుడ్ బ్యాడ్ అగ్లీ, ఆ సినిమా కూడా మీరు ఎలాగ మీరు ఎరగదీసి ఉంటారు.